సో గైస్ నేను కూడా వెళ్ళి అక్కడ రాళ్ళు ఒకటి దాని మీద ఒకటి పెడదాం అనుకుంటున్నా, కానీ ఇక్కడ బండలైతే ఓహో మస్తు కాలుతున్నాయి. సో ఎట్లా పోవాలి అని ఆలోచిస్తున్నా, కానీ ఇక ప్లానింగ్ లేదు అని డైరెక్ట్ ఉరికేసిన. అయితే వచ్చేసినాం. సో పొద్దున్న వెళ్ళినా కూడా ఎండ అయితే ఎండలాగానే ఉంది. సో బస్ కోసం అయితే చాలా వెయిటింగ్ చేస్తున్నాం. సో కానీ బస్సు వచ్చేది ఆలస్యం, చాలామంది చాలా ఫైటింగ్ చేసుకొని మరి ఎక్కేస్తున్నారు. సో ఈ బస్ ఫైట్ అనమాట ఇదైతే. సో ఎంతసేపు చూసినా దొరకకపోయేసరికి ఇక టిఫిన్ చేద్దామని ఒక టిఫిన్ సెంటర్కి పోయి ఇక టిఫిన్ అయితే చేసేసి దాని తర్వాత వెళ్దామని అనుకుంటే ఇక బస్సు కూడా మస్తు నిండిపోతురు. దాని తర్వాత దొరకనిస్తుంది. దాని తర్వాత ఎట్లాగో అట్లా ఫైట్ చేసి ఇక్కడ పైకి వచ్చేసినాం. గొడ్ల కెమెరా ఫోన్ తీసుకోపోనీయలే, వీడియో కూడా రాలేదు, ఫోన్ తీసుకోనియలే కాబట్టి. సో ఆల్మోస్ట్ తీసుకోబోతుండే, కానీ ఇక చెక్ చేసిరు లాస్ట్ మూమెంట్లో, అందుకే ఫోన్ దొరికిపోయింది. వీడియో తీయలేకపోయినా ఇక అందుకే వీడియోస్ ఎక్కువ రాలేదు. ఇక బయటనే తీసేసిన వీడియోస్. సో గైస్ మీరైతే ఈ గుడిని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేసేయండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఫన్నీ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి, ఇంకా ఆగనే ఆగవి. సో ఇక్కడ గుడి చూడండి, గుడి అయితే చాలా సూపర్ ఉంది. మొత్తం కలశాలే అంటారు, అదేమో తెలియదు దాన్ని. సో అవైతే చాలా బాగున్నాయి. ఇక్కడ గుడి అయితే చాలా మంచిగా చేసేసారు. సో ఇక్కడ ఒకటే ప్రాబ్లం గైస్, కొద్దిసేపు ఎండలో నిల్చుందామని అనుకుంటే కాలు అయితే సుర్ర అంటున్నాయి, వీడియో కూడా తీయనిస్తలేదు ఎండ. సో గైస్ ఇక్కడ దర్శనం అయిపోయింది కదా అని చెప్పి ఇక బయటికి ప్రసాదం కొననీకి అయితే పోతున్నాం. సో ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఎంత ఘనం జనాలు అంటే, మొత్తం అయితే నిండిపోయారు. కనీసం ప్రసాదం తీసుకోవాలంటే 3 గంటలు పడుతుంది. సో ఇక అంతసేపు వెయిట్ చేయలేము, ఇక అంత లేదు సో ఈ ఎండకి. సో అందుకే ఇక బయటకు వచ్చేసినాం. బయటికి వచ్చినా కూడా చాలామంది ఎవరు జనాలు కూడా, మొత్తం ఎండకి జనాలకి అక్కడైతే మొత్తం నాకైతే అసలు కంఫర్టబుల్గా లేనే లేదు అక్కడ ఎక్కడ పోయినా కూడా. సో ఇక బయటికి పోయి ఇక దర్శనం అయిపోయింది, అవన్నీ అయిపోయినాయి అని ఇక మన పని స్టార్ట్ చేసినాం. శనగలు అవన్నీ కొనేసి శనగలు హర్షలు, సో ఇక అవన్నీ కొనుక్కొని మంచిగా తింటా ఉంటే ఇక మా పాటికి మేము తింటుంటే ఇక అక్కడ కోతి వచ్చింది. కోతి మా చేతిలో ఉన్నది గుంజుకోవడానికి వచ్చింది, కానీ ఇక నా చేతిలో కెమెరా చూసి మస్తు భయపడ్డది. సో ఇక అందుకే ఇక వేరే గుడికి కూడా పోవాలంట, ఇంకా గుడి, అందుకే ఇక్కడ వాటర్ బాటిల్ అయితే కొనేసినాం. సో గైస్ ఇక ఫైనల్లో మొత్తం క్రౌడ్లో 1 గంట పాటు ఫైటింగ్ చేసి ఇక ఫైనల్లీ ఇక్కడ వేరే గుడికి వెళ్దామని అనుకునే టైంలో మా మమ్మీ షాపింగ్ స్టార్ట్ చేసింది. ఇక చాలాసేపు వెయిటింగ్ చేసి ఇక చాలా ఈ ఎండలు అయితే చాలా విసిగిపోయినా. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నా గైస్, కానీ మా మమ్మీ వస్తలేదు, ఎంత ట్రై చేసినా కూడా. కానీ ఇక సో గైస్ ఇక ఫైనల్లీ మా మమ్మీ షాపింగ్ అయిపోయింది, వచ్చేసింది. సో గైస్ ఇక మేము చెప్పులు తీసుకొని ఇక్కడ నుంచి ఇక బస్సు ఎక్కుదామని అనుకుంటున్నాం కిందికి. మళ్ళీ ఇక్కడైతే చాలా కాళ్ళు కాలుతున్నాయి. ఇక్కడ దగ్గరలో ఎండ కూడా లేదు గైస్, ఇక్కడ కాళ్ళు అయితే మస్తు కాలుతున్నాయి. ఒక నీడ దగ్గరకు వచ్చేసినాం. ఇక వీళ్ళు ముగ్గురు అయితే మంచిగా నిలబడ్డారు, కానీ నాకే ప్లేస్ ఇవ్వలేదు. ఎట్లా నిలబడాలేమో, కాళ్ళు అయితే నాకైతే మస్తు కాలుతున్నాయి. సో ఫైనల్లీ నాకైతే ప్లేస్ ఇచ్చేసిరు ఇక్కడ. కాళ్ళు అయితే ఫుల్ కాలినాయి కాళ్ళు. సో ఇక చెప్పులు ఎక్కడున్నాయి అని వెతుకుతున్నాం ఇక ఇప్పుడు. సో ఇప్పుడు చెప్పులు దొరుకుతలేవు. దాని తర్వాత ఇక మా మమ్మీ చెప్పింది అక్కడ ఉన్నాయని. సో ఇక దారిలో సమోసా బండి కనిపించింది. సో సమోసాలు ఇక తినేసినాం. సో ఇక మళ్ళీ బస్ ఫైట్. ఇక కింద ఉన్నంత జనాలు అయితే ఇక్కడ లేరు, అందుకే కంఫర్టబుల్గా బస్ ఎక్కేసి ఇక సీటు కూడా దొరికింది లోపల.
సో ఇక బస్సు లోపల కూర్చొని ఇక అది వీడియో తీస్తున్నా. ఇప్పుడు ఏంటిదంటే మేము కిందికి పోయి మళ్ళా కార్లో పాత నరసింహస్వామి గుడికి పోవాలి. సో గైస్ ఇక మేము ఫైనల్లీ కార్లకి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే పాత నరసింహస్వామి గుడికి పోవాలి. ఇప్పుడు పోతున్నాం. సో మా చెల్లెకి ఇది పెట్టడం కూడా వస్తలేదు. సో గైస్ ఇక్కడ పాత నరసింహస్వామి గుడికి అయితే వచ్చేసినాం. సో ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడికి పోదాం అనుకున్నాం. ఇక కానీ అక్కడ వద్దనుకోరు మా మమ్మీ వాళ్ళు. ఫస్ట్ ఇక్కడికి పోయినాకనే ఆంజనేయ స్వామి గుడి అనుకోరు. సో ఇక మళ్ళీ వెనకలకు వచ్చేసి ఇక పాత నరసింహస్వామి గుడికి పోతున్నాం ఇక మళ్ళా. కానీ ఇక్కడ కూడా జనాలు ఎక్కువనే ఉన్నారు. జనాలు కాదు కానీ ఇక్కడ గుడి మూసేసిర్రు. సో అందుకే ఇక చాలామంది ఇక్కడ ఉన్నారు. సో మళ్ళీ గుడి తెరిచేదాకా మళ్ళీ వెయిటింగ్ చేయాలి. సో గాయస్ ఫైనల్లీ ఓపెన్ అయిపోయింది గుడి. ఈ వీడియోలో చూపెట్టలేదు కానీ మేమైతే చాలాసేపు వెయిటింగ్ చేసినాం. ఒక దగ్గర 45 minutes వెయిటింగ్ చేసినాం. దాని తర్వాత గుడి తెరుచుకుంది. దాని తర్వాత ఇక లోపల కెమెరా పట్టుకునే పోయినా. అక్కడ ఏంటిదంటే అక్కడ ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. అక్కడ ఏంటిదంటే ఫోటోలు వీడియోలు తీయొద్దు అనే అనౌన్స్మెంట్ వస్తుంది. కానీ నేను అట్లనే ఫోన్ పట్టుకొని తీసేసుకుంటా పోయినా. అనౌన్స్మెంట్ అసలు ఏం లేదు. దాని తర్వాత ఒక అంకుల్ చెప్పిండు అక్కడ అనౌన్స్మెంట్ వస్తుందిగా బాబు ఫోటోలు వీడియోలు తీయొద్దని అట్లా చెప్పాడు అంకుల్. దాని తర్వాత ఇక ఒకసేపు ఇట్లనే తీసేసి బంద్ చేసిన. సో గాయస్ ఇక ప్రసాదం తీసుకొని ఇక బయటికి వచ్చేసిన. అక్కడ జనాలు కూడా ఏమి ఎక్కువ లేరు. అందుకే ఇక తొందరనే అయిపోయింది అది దర్శనం అనేది. సో ఇక నెక్స్ట్ హనుమాన్ గుడికి వెళ్తున్నాం. ఇక కొంచెం పైనే ఉంది హనుమాన్ గుడి అయితే కొండపైన. సో గైస్ నా ఫస్ట్ వీడియో నేను ఎప్పుడైతే అప్లోడ్ చేసినానో అక్కడ డిమార్ట్ వ్లాగ్ అనే వీడియో. సో దానికి ఒక 120 వ్యూస్ వచ్చినాయి. 120 వ్యూస్. నేనైతే షాక్ అయిపోయినా లిటరల్లీ. ఎందుకంటే నేను 30 వ్యూస్ 40 వ్యూస్ అనేది తిన్నా. కానీ 120 వ్యూస్ అనేది ఎప్పుడు లేదు. సో నేనే షాక్ అయిపోయినా. సో అవంతా ఏంటంటే మీ సపోర్ట్ వల్లనే. సో థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్. ఇంకా సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మీకు అందిస్తా. సో ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. ఇక మేమైతే కొండ మీదకి పోతున్నాం. చాలా దూరమే ఉంది. నేను కొంచెం పైకే అనుకున్నా కానీ చాలా పైకే ఉంది. సో గైస్ ఇక ఫైనల్లీ పైనకి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ దేవుని దగ్గర రాగానే ఇక దండం పెట్టుకున్నాం దేవునికి. సో ఆంజనేయ స్వామి కనిపిస్తున్నా లేదో వీడియోలో. సో ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఒక నిమిషం. సో గైస్ చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి జై బజరంగబలి. సో గైస్ ఫస్ట్ అక్కడ రాళ్ళ మీద రాళ్ళు అట్లా పెడుతురు అక్కడ. సో ఆ రాళ్ళ మీద రాళ్ళు ఎందుకు పెడుతురు అని అనుకున్నా కానీ దాని తర్వాత ఒక పంతులు చెప్పిండు అట్లా రాళ్ళ మీద రాళ్ళు పెట్టి ఏదో ఒక కోరిక అనుకుంటే అది రియల్ అవుతుందంట. సో అందుకే నేను కూడా ఎండలో పోయి బండ మీద పోయి నేను కూడా అట్లా రాళ్ళు పెడదాం అనుకుంటున్నా. యా ఐఎమ్ షూర్. చూద్దాం ఎట్లయితుందో. సో అట్లా చెప్పినా కానీ అట్లా ఎట్లా పోతున్నాయేమో అక్కడ ఇట్లా కాలు పెట్టి చూస్తేనే ఓ మస్తు మండుతుంది కాలు అయితే. సో ఇక అట్లానే కాకుండా ఉరికేసిన అట్లానే ఇక. దాని తర్వాత ఇక మా డాడీ కూడా వచ్చిండు నాతోని. సో ఇద్దరం కలిసి అక్కడ రాళ్ళు పెడుతున్నాం. సో గైస్ ఇక ఈ వీడియోలో క్లారిటీ కనిపిస్తుందో లేదో కానీ అక్కడైతే మాకు మస్తు ఫుల్ కాలు కాలుతున్నాయి అక్కడిక్కడ తిరిగేస్తున్నాం. ఇక రాళ్ళు పెట్టడానికే కూడా అయితే లేదు. చాలా చాలా ఓపిక పెట్టి మరీ రాళ్ళు పెడుతున్నాం అక్కడ. సో గైస్ అక్కడ రాళ్ళు పెట్టడం అయితే అయిపోయింది. ఇక ఫైనల్లీ ఒక ఇల్లులాగా కట్టినాం అనమాట. మొత్తం మాదే. ఇక సేమ్ అక్కడికి వెళ్తా ఓన్లీ మాదే కనిపిస్తుంది. ఓన్లీ రాయి అంతా స్పెషల్ రాయి అన్నట్టు మాదిగా. వీడియోలో క్లారిటీ రాలేదని చెప్పి మళ్ళా పోయినా కాలు కాలుతుంటే కూడా మొత్తం ఇక్కడ నుంచి మొత్తం రాళ్ళ మధ్యలోకి ఏని దూసుకుంటూ వెళ్ళిపోతే చూడండి ఇక మొత్తం క్లియర్ వ్యూ వచ్చేసింది. ఇక్కడ కాదు యా ఇదే మా క్యూట్ ఇల్లు లాగానే కట్టినాం. రాయి మీద రాయి అందరూ పెడుతురు కానీ మేము స్పెషల్గా ఇట్లా ఇల్లులాగా కట్టినాం. నేను ఇంకా నా క్యూట్ ఇల్లు. నా ఫేస్ చూడకండి బాగాలేదు. ఇక్కడ వచ్చినా కానీ నా కాలు అయితే మోస్తు కాలుతున్నాయి గైస్. సో నేనైతే ఇక్కడ నిలబడనీక కూడా వస్తలేదు. ఫైనల్ వచ్చేసిన ఇక. నేను ఇక కోరిన కోరిక ఏంటిదంటే ఈ వీడియోకి 200 వ్యూస్ రావాలి. సో అదే నేను కోరిన కోరిక. సో మీరైతే లైక్ చేసేసేయండి ఎందుకంటే 50 likes అని కూడా కోరుకున్నా. సో
సో ఈ దేవుని పాదాలు నమస్కరించుకున్నా, ఫస్ట్ అయితే దండం పెట్టుకున్నా రావాలని. ఈ గోల్ అయితే కంప్లీట్ అయితే నేనైతే ఇంకా చాలా గుడిలో తిరుగుతా. ఇక రాళ్ళు పెట్టేసిన తర్వాత ఇక అక్కడ కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం ఇక్కడ చెట్టు కింద. ఇక లంచ్ చేయడానికి పోవాలి, అందుకే ఇక పోతున్నాం. సో ఇక మొత్తం కిందికి దిగేసేసినాక పోదామని అనుకుంటే ఇక మా మమ్మీ మళ్ళా షాపింగ్ స్టార్ట్ పెట్టేసింది. సో ఇక మళ్ళా చాలాసేపు వెయిటింగ్ చేయాలి, ఇక చాలాసేపు వెయిటింగ్. ఇప్పుడైతే 1:22 అవుతుంది టైము. సో ఈసారి ఇక వెయిట్ చేసే కాదని నేను కూడా కొన్ని సామాన్లు కొన్నా, నాకు అవసరమైన సామాన్లు అవన్నీ కొన్నా. ఇక్కడ మా చెల్లె చూడండి గన్నె తీసుకొని చేసేస్తుందంట. సో గైస్ ఇక్కడ ఇక దాహం అయింది, అందుకే ఇక బాదం మిల్క్ కొనుక్కొని తాగేసిన. ఇక పోయే టైం అయిపోయింది, ఇక డైరెక్ట్ ఇక ఇంటికి వెళ్ళిపోయిన కార్ ఎక్కేసి. సో గుడిలోని ఫన్ చేయొద్దు అని చెప్పి ఎక్కువ ఫన్ చేయలేదు, ఎందుకంటే గుడిని ఫన్నీ వేలా తీయాలని అనుకోలేదు, అందుకే తక్కువ ఫన్ చేసిన. సో నెక్స్ట్ ఎన్టీఆర్ గార్డెన్స్ పోతున్నా, అక్కడ అయితే చాలా ఫన్ చేద్దాం. సో బాయ్ గైస్.